హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిట్టమ్మ కథలకు స్వాగతం. ఇవాల్టి కథ పేరు మాయల సింహం. అనగనగా ఒక అడవి. అది చాలా దట్టంగా ఉండేది. అడవిలో ఒక అందమైన సింహం, అలాగే ఎన్నో జంతువులు, పక్షులతో ఆ అడవి చాలా బాగుండేది. అయితే ఆ అడవికి రాజైన సింహం ఎప్పుడూ నిద్రపోతూ ఇతరుల జంతువులపై అధికారంతో రాజుగా ఉంటూ వారిని భయపెడుతూ ఉండేది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక మంత్రగాడు వచ్చాడు. అయితే ఆ మంత్రగాడు చూడ్డానికి వికాసవంతంగా మెరిసిపోతూ ఉండేవాడు. అయితే ఆ అడవిలోకి ఏదో పని మీద వచ్చాడు. నెమ్మదిగా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళసాగాడు. అయితే ఆ అడవిలోకి మంత్రగాడు రావడాన్ని ఈ సింహం చాటు నుంచి చూస్తుంది. అరే, ఇతనెవరు? అడవిలోంచి కొత్తగా వచ్చాడు. ఎవరో ఇతను, తప్పకుండా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. చెట్టు కింద కూర్చొని అతను చూడ్డానికి మాయల మంత్రగాడిలా ఉన్నాడే. అతన్ని చూస్తుంటే దివ్య రూపంగా ఉంది. ఏదైనా కనుక్కొని తెలుసుకొని ఒక గొప్ప వ్యక్తిని కావాలి, ఈ అడవిని నా సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు. అయితే మరుసటి రోజు ఆ మంత్రగాడు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అప్పుడే ఆ సింహం అక్కడికి వచ్చింది. వచ్చి ఇలా అంది, నాకు మాయలు మంత్రాలు నేర్పిస్తావా? నువ్వు మాయల మంత్రగాడివని నాకు తెలుసు. ఎలాగైనా నువ్వు నాకు మంత్రాలు మాయలు నేర్పిస్తే నేను ఈ అడవికి రాజుని కాబట్టి నేను కాపాడుతాను అని వింటుంది. ఆ మాట వినగానే ఆ మాయల మంత్రగాడు, నువ్వు కాపాడతావా ఈ అడవిని? నువ్వొక సాధారణమైన సింహానివి. నువ్వెలా కాపాడుతావు అని అన్నాడు. అయితే ఆ సింహం ఇలా అంటుంది, నేను ఎలాగైనా ఈ అడవిని కాపాడుతాను. ఈ జంతువులు నా ప్రాణమిత్రులు. నేను వారిని కాపాడాల్సిన బాధ్యత నాది. ఒక రాజునై ఉండి నేను ఎలాగైనా నా అడవిని కాపాడుకోవాలి అంటూ మాయ కబుర్లు చెబుతుంది. ఆ మంత్రగాడు ఇదంతా విని ఆలోచిస్తాడు. అయ్యయ్యో, ఈ సింహం చెప్పేది కూడా నిజమే కదా! ఎలాగైనా ఈ సింహానికి నేను సహాయం చేయాలి. ఈ అడవిలోని జంతువులను ఇది కాపాడుతుందేమో అని నమ్మేస్తాడు. ఇదంతా విని కొద్దిసేపు బాగా ఆలోచిస్తాడన్నమాట. ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాడు. సరే, తప్పకుండా నేను నీకు మాయలు మంత్రాలు నేర్పిస్తాను. కానీ మాట తప్పవద్దు. ఈ జంతువులను ఈ అడవిలో సంరక్షించాలి. ఆ బాధ్యత నీది. నీకు ఈ బాధ్యతను నేను అప్పగిస్తున్నాను. మాయలు మంత్రాలు అంటే ఆషామాషీ కాదు. నేర్పించిన దానికి ధర్మం ఉండాలి. ధర్మం వైపే నిలబడాలి. అందరినీ రక్షించాలి. ఆ బాధ్యత నీది. కాబట్టి ఒక రాజు అయ్యుండి నువ్వు మాట తప్పబోవని అనుకుంటున్నాను అని అంటాడు. మరుసటి రోజు మంత్రగాడు ఆ సింహానికి మంత్రాలు తంత్రాలు ఎలా వాడాలో, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అన్నీ చెప్తూ ఉంటాడు. ఆ సింహం కూడా నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అంటూ తన మాయ మాటలను తనకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మాయల మంత్రగాడు కూడా ఏదో విధంగా మాయలు మంత్రాలు అంటూ ఓం భీం బుష్ అంటూ కొన్ని మంత్రాలు చెప్పడం మొదలుపెట్టాడు. అదంతా కూడా ఆ సింహం శ్రద్ధగా వింటూ ఎలాగైనా నేర్చుకోవాలి అని అహంకారంతో పట్టుదలతో ఉంది. కానీ ఆ విషయాన్ని బయట పెట్టలేదు. మంత్రగాడి దగ్గర నుండి మాయలు నేర్చుకుంటాడు. తన శరీరాన్ని పెద్దదిగా చిన్నదిగా మార్చడం, విరుచుకుపడే వాయుగాలులు పుట్టించడం వంటి అనేక మాయా విద్యలను నేర్చుకుంటాడు. మంటలు సృష్టించడం, నాశనం చేయడం, అడవిలో నిప్పు పెట్టడం, అలాగే ఇతర జంతువుల బలహీనతను చేయడము, ఇలాంటివన్నీ ప్రయత్నిస్తూ సాధన చేస్తూ ఉంటాడు. ఉరుములు మెరుపులు సృష్టించడం వంటి అనేకమైన మాయా విద్యలను నేర్చుకుంటూ ఎంతో కష్టపడుతూ ఉంటాడు. మరుసటి రోజు ఆ మాయల మాంత్రికుడు వెళ్ళిపోతాడు. అయితే ఆ సింహం మాత్రం ఆ మరుసటి రోజే తన మాయలను మంత్రాలను ఉపయోగించడం మొదలు పెడుతుంది. వర్షాలు సృష్టించడం, లేనిపోని మంటలు చెలరేగడం, ఉరుములు మెరుపులు రావడం, ఎన్నో జీవ జంతువుల ఇల్లు కూలిపోవడం వంటి అనేకమైన మాయ మంత్రాలను చేస్తుంది. అలాగే కొన్ని జంతువులను కూడా తినేస్తుంది. దానివల్ల అడవిలో ఎంతో బాధాకరమైన విషాదం చోటు చేసుకుంటుంది. అయితే ఒకరోజు సింహం ఆ మాయ మంత్రాలను ప్రదర్శిస్తుండగా ఆ ఉరుములు వెరుపులు దాని మీదనే పడడం, ఆ నిప్పులు దాని మీదనే చెరగడం వంటి అనేకమైన విషయాలను గమనిస్తాడు. ఎంత ప్రయత్నించినా అవన్నీ తిరిగి వచ్చి ఆ సింహం మీదనే పడేసరికి దానికి కోపం వచ్చి అరుస్తుంది. ఎంతో గర్జిస్తుంది కోపంతో. ఎవరిలా చేస్తున్నారు
అని గర్జిస్తుంది. అయితే సడన్‌గా అడవి తల్లి ప్రత్యక్షమవుతుంది. ఎంతో కోపంతో ఆ కళ్ళు భయంకరంగా పెట్టి ప్రత్యక్షమవుతుంది. ఆ సింహాన్ని చూసి చాలా కోపంగా ఊగిపోతుంది. ఎంత రాజువైతే మాత్రం ఇలా అడవుల్ని నాశనం చేయమని నీకిచ్చిన అధికారం ఎవరు? అని ప్రశ్నిస్తుంది. చాలా ఉగ్ర రూపంతో గొంతెత్తి ఆ సింహాన్ని దూషించడం మొదలుపెడుతుంది. ఆ సింహం మాత్రం ఎవ్ ఈ అడవి తల్లిని చూసి ఎంతో వణికిపోతుంది. అడవి తల్లి మాత్రం "నీకు తగునైన శాస్త్రి నేను చేస్తాను" అంటూ దూషించడం మొదలుపెడుతుంది. ఒక రాజువయ్యుండి ఈ అడవిని కాపాడాల్సిన బాధ్యత నీది. అటువంటిది నా పిల్లలని ఈ అడవిని నాశనం చేస్తావా? అంటూ అనగానే ఆ సింహం వణికిపోతూ తల వంచి నా వల్ల తప్పు జరిగింది. నిజమే. నేను ఒక రాజునయ్యుండి ఇంత పెద్ద తప్పు చేశాను అని ఎంతో పశ్చాత్తాపపడుతుంది. నా వల్ల తప్పు జరిగిపోయింది. నేను ఎంతో మందిని చంపాను. కానీ మిమ్మల్ని చూశాక చాలా భయంగా ఉంది. నన్ను వదిలేయండి. నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఇక నుండి ఈ తప్పును మరలా నేను రిపీట్ చేయను అంటూ ఎంతో ప్రాధేయపడుతుంది. ఆ మాటలు విన్న అడవి తల్లి శాంతించి ఆ అడవిని మరలా బాగు చేసి అడవి నుండి మాయమైపోతుంది. కథలోని నీతి: శక్తి ఉన్నప్పుడు దానిని మంచి కోసం మాత్రమే వాడాలి.